చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఏపీలో మరో దారుణం జరిగింది. ఎన్టీఆర్ జిల్లా ముప్పాళ్ల గ్రామంలో జరిగింది ఈ ఘటన. బాలిక మీద సామూహిక అత్యాచారం జరిగినట్టుగా సమాచారం వస్తుంది. జామకాయల్లో మత్తు మందు ఇచ్చి అత్యాచారం చేసినట్లుగా కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఒక వ్యక్తి ప్రస్తుతం పోలీసుల అదుపులోనే ఉన్నాడు. అతన్ని ఇంట్రాగేట్ చేస్తూ ఉన్నారు. దారుణ ఘటనకు సంబంధించినటువంటి వార్త ఇది. ఎన్టీఆర్ జిల్లా చంద్రలపాడు మండలం ముప్పాళ్ల గ్రామంలో బాలిక మీద సామూహికంగా అత్యాచారం చేశారు. గ్రామానికి చెందిన ఆ బాలిక చిన్నపిల్లలతో ఆడుకుంటున్నటువంటి సమయంలో అదే గ్రామానికి చెందిన నలుగురు వ్యక్తులు వచ్చి ఇంటి దగ్గర చెట్టుకి జామకాయలు ఉంటే జామకాయలు కోద్దామని చెప్పి మాటల్లో పెట్టారు. జామకాయలు కోసిన తర్వాత అదే జామకాయలో ఒకటి తినిపించినట్టుగా తెలుస్తోంది. ఆ జామకాయల్లో మత్తు మందు కలిపించినట్టుగా అక్కడ అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఆ జామకాయ తిన్న తర్వాత బాలిక అపస్మారక స్థితిలోకి వెళ్ళింది. ఆ వెంటనే వచ్చినటువంటి ఆ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా అదే కాలనీలో అదే ఇంటి చుట్టుపక్కల ఉన్నట్టుగా తెలుస్తోంది. సో రోజు ఎప్పట్లాగా వచ్చేవాళ్ళే కదా, ఎప్పట్లాగా జామకాయల కోసం వచ్చేవాళ్ళు, ఇక్కడ కాసేపు ఉండేవాళ్ళు, వెళ్ళేవాళ్ళు. కాబట్టి ఆ నమ్మకంతోనే ఆ బాలిక జామకాయ కోసుకుంటున్నప్పుడు కావచ్చు, జామకాయలు కోసిన తర్వాత కావచ్చు, వాళ్ళు ఎప్పట్లాగానే మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఎప్పుడైతే ఆ బాలికకి జామకాయ ఇచ్చి నువ్వు కూడా తిను అన్నప్పుడు అది తిన్న తర్వాత ఒక్కసారిగా ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయినట్టుగా చెప్తా ఉన్నారు. సో ఆ బాలిక కుటుంబ సభ్యులైతే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఈ ఘటనకు సంబంధించి. ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్ళిన తర్వాత ఈ వ్యక్తులు గదిలోకి తీసుకెళ్ళి దారుణంగా అత్యాచారానికి పాల్పడ్డారని చెప్పి కుటుంబ సభ్యులు చెప్తా ఉన్నారు. ఈ కేసుకు సంబంధించి పోలీసులకు ఇన్ఫర్మేషన్ వెళ్ళింది. పోలీసులు వచ్చారు, ఘటనా స్థలాన్ని పూర్తిగా పరిశీలించారు. ప్రస్తుతం ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్ళిన తర్వాత ఆ బాలికని వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లారు. బాలికకి ప్రస్తుతం చికిత్స కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే రాష్ట్రంలో ఎంత దుర్మార్గంగా ప్రవర్తన ఇస్తున్నారో మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఈ కేసులను బట్టి చూస్తే. మొన్ననే తుని ఘటన ఇంకా మర్చిపోలేదు జనం అందరూ కూడా. తుని ఘటన ఇంకా వాళ్ళ మైండ్స్లో అలాగే ఉంది. 62 సంవత్సరాలు ఒక వ్యక్తి ఒక చిన్న బాలికని పనస తోటలోకి తీసుకెళ్లి అఘాత్యానికి పాల్పడిన ఘటన ఇంకా మర్చిపోవాలి. మొత్తం రాష్ట్రం మొత్తం కూడా అట్టుడిగిపోయింది. వాడికి కఠినంగా శిక్షించాలని చెప్పి డిమాండ్ చేసిన పరిస్థితి ఉంది. ఆ తర్వాత అవమాన భారంతో అతనే సూసైడ్ చేసుకున్న పరిస్థితి. ఇంకా అది మర్చిపోకముందే ఇంకొక మైనర్ బాలికని అదే గ్రామంలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు ఈ విధంగా అఘాత్యానికి పాల్పడ్డారు. వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా క్లియర్గా చెప్తా ఉన్నారు. సో వాళ్ళు తలుపు తెరిచి చూశారంట. అసలు ఏం జరుగుతుంది, ఏదో శబ్దాలు వస్తా ఉన్నాయి, ఒకడేమో బయట ఉన్నాడు, బాలికేమో కనిపించట్లేదు. లోపలికి వెళ్ళి చూస్తే ఘోరం జరుగుతున్నట్టుగా ఆ కుటుంబ సభ్యులు మాట్లాడుతున్నటువంటి పరిస్థితుంది. ఒక్కసారి వాళ్ళు ఏం మాట్లాడారో మనం కూడా విందాం. ఆ తర్వాత మళ్ళొకసారి కంటిన్యూ చేద్దాం. పిల్లగాడితో ఆడుకుంటే వాళ్ళు నలుగురు వచ్చి కాయలు పోయే అమ్మాయిని వాళ్ళ ఇంటికి తీసుకుపోయారంట. మా ఇంటి ఎదురులే వాళ్ళది కూడా. అయితే కాయలు పోయే అమ్మాయి అంటే మీరే పోసుకోండి అంటే ఏమైంది రా చెల్లి కొద్దిగా రా అన్నారంట. ఈ అమ్మాయి ఏంది ఎప్పుడు వస్తున్నారుగా మామూలుగా అని అంటుంది అన్నట్టుగా వాళ్ళు క్లాసుగా ఉంటున్నారు. కానీ మామూలుగా పోయినాక జాంకాయ కోసిచ్చాక ఇదిగో అమ్మాయి తినని జాంకాయలో మరి ఏం మొత్తం మంది పెట్టించారో తెలియదన్న మాకు. అయితే పిల్ల దినంలోనే పడిపోయిందంట. ఆ ఎదురుగుండ పిల్లగాడిని అడిగిందంట, ఏంద్రా ఈయన ఏం చేస్తున్నావు ఏంటంటే, ఏముంది అత్త నేనేం చేస్తున్నా డీజేలకు వస్తున్నా డీజే పోతున్నా మేము ఎందువల్ల ఉంటున్నాగా అనడంట. వాళ్ళు ఆన్ జరుపుకుంటూనే ఉండడం మాకు వీళ్ళకి సమాధానం చెబుతుంటే ఈ పిల్ల ఏంది ఇంకా అనితరా పాటు ఏందని అందరిలాగా పోయి దోలాడినా కూడా పిల్ల దొరకలేదు. మా ఆడబిడ్డ మా చిన్నమ్మ వచ్చి తొలుపు బాగలు కొట్టి చూస్తే నలుగురు నా బాడ కవులు ఏం చేస్తూ పిల్లని ఎట్టు పడతాడు చేసి మా పిల్లని ఎట్టు పడతాడు చేశారు. మత్తిచ్చే పిల్లకి కూడా ఎంతమంది అని కూడా తెలియలేదు. కానీ అని పేరు చెబుతుంది. వాడు మటుకు దొరికితే మటుకు వదలం మేము, వాడిని చంపుతాం వాడిని మేము మటుకి. వాడు దొరికితే వదలం మేము. ఇల్లు లేక ఏం లేక పుట్టింట్లోనే ఉంటున్నాను. 3:30 వచ్చాక నా పిల్ల నటు చేసేసారు. నేను ఏం చేశాను? 70 ఏళ్ళు కట్టి చూపించుకున్నాను. బాగోదు నా బిడ్డని. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో కూడా అర్థం కాని సమాజంలో ప్రస్తుతం బతుకుతూ ఉన్నాం. మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. సగం తిన్నటువంటి ఆ జామకాయను కూడా మనం స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం. ఆ జామకాయలో మత్తు మందు పెట్టడం వల్లే
పాప అపస్మారక స్థితిలోకి వెళ్ళింది. ఆ తర్వాత ఈ దుర్మార్గులు అత్యాచారం చేశారని చెప్పి చాలా స్పష్టంగా కుటుంబ సభ్యులు చెప్తున్నారు. పోలీసులకి సమాచారం అందిన వెంటనే వచ్చారు, ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఆ జామకాయను కూడా టెస్టుల కోసం పంపించినట్టుగా తెలుస్తోంది. ఒకడు అదుపులో ఉన్నాడు, అతన్ని క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. అసలు నిజంగా అత్యాచారం పాల్పడాల్సినటువంటి ఆలోచన వాళ్ళకి వచ్చిందంటే ఎంతటి సైకోలో ఇక్కడ క్లియర్గా అర్థమవుతోంది. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కేసులకు సంబంధించి సీరియస్గా పోలీసులు ఒకవైపు యాక్షన్ తీసుకుంటున్నా ఏమాత్రం కూడా వాళ్ళ మైండ్ సెట్ మార్చుకోవట్లా. మనం ఇంత దుర్మార్గానికి పాల్పడితే, ఈ విధంగా ఒక సైకోలాగా కామాందులాగా బిహేవ్ చేస్తే మనకి ఇక బతుకు ఉండదు, మనకింకా జైలే గతి, మరణమే గతి, ఇలాంటి ఆలోచన ఏమాత్రం కూడా వాళ్ళకి భయం కనిపించినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇంటి దగ్గర ఉన్నటువంటి ఒక చిన్న పాపని, పిల్లలతో ఆడుకుంటున్న పాపని మాయమాటలు చెప్పి జామకాయలో మొత్తం మందు కల్పించి ఇంత దుర్మార్గంగా ప్రవర్తించారు అంటే కనుక వాళ్ళని ఏమనాలో అర్థం కావట్లేదు. నిజంగా ఈ అఘాత్యం జరిగిందా లేదా అన్న విషయానికి సంబంధించి పోలీసులు లోతుగా ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉన్నారు. ఒకడైతే అదుపులో ఉన్నాడు, మిగతా వాళ్ళ కోసం ప్రస్తుతం గాలింపు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఆ కుటుంబ సభ్యులు ఎంత ఆవేదన చెందుతున్నారు చూడండి. వాళ్ళు ఇంటి దగ్గరే ఉంటారంట, ఎంత నమ్మకంగా నటించి చెల్లి అని పిలిచాడంట, జామకాయలు కోసారంట, ఒకడేమో బయట ఎవరో వస్తే మాట్లాడుతున్నాడంట, లోపల కొంతమంది పని కానిస్తూ ఉన్నారంట. ఎంత దుర్మార్గం చూడండి. అసలు వీళ్ళని ఏం చేయాలి, వీళ్ళని ఏం చేస్తే కరెక్టు? అక్కడ గ్రామంలో ఉన్న వాళ్ళందరూ కూడా తీవ్ర ఆగ్రహంతో ఊగిపోతున్న పరిస్థితి ఉంది. మిగతా ముగ్గురు కోసం విపరీతంగా గాలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళని దొరికితే మీరు అరెస్ట్ చేసి జైల్లో ఏమాత్రం పెట్టదు, మాకు అప్పగించండి, వాడిని మేమే చంపేస్తామని చెప్పి అంత కోపంతో ఊగిపోతున్న పరిస్థితి ఉంది. కానీ పోలీసులు కొంత సర్ది చెప్తున్నారు, వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో పట్టుకుంటాం, అసలు ఏం జరిగింది అనేది కూడా క్లియర్గా వాళ్ళ సమాచారం సేకరిస్తాం, మీరు ధైర్యంగా ఉండండి అని చెప్పి చెప్తున్నారు. కానీ ఆ తల్లిదండ్రులు ఎంత ఆవేదన ఉందో చూడండి. ఇంటి దగ్గర ఒక అమ్మాయిని వదిలిపెట్టి వెళితే ఎవరూ లేరని ఆ సమయాన్ని చూసుకొని అదను చూసి ఇలాంటి కామాంధులు రెచ్చిపోతుంటే అమ్మాయిలకి, ఆడపిల్లలకి అసలు రక్షణ అనేది ఉందా? మానవ ప్రాణాలకు అసలు రక్షణ అనేది ఉందా? ఒంటరిగా అమ్మాయిని కూడా వదిలి వెళ్ళలేనటువంటి స్థితిలో మనం బతుకుతున్నామా అంటూ వాళ్ళు తీవ్రమైనటువంటి మనోవేదనతో మాట్లాడుతున్న పరిస్థితి. కడుపు మండిపోతుంది, రగిలిపోతుంది. వాడిని మాకు అప్పగించండి, వాడిని ఊరి తీస్తాం, అలాంటి నీచులకి, నికృష్టులకి, పరమ దరిద్రులకి చాలా సీరియస్గా మేమే శిక్ష వేస్తాం, పోలీసులు దయచేసి మీరు వాళ్ళని తీసుకెళ్ళదు, మీరు మాకు అప్పగించండి అని చెప్పేసి అంటే వాళ్ళ మాటల్లో అర్థం ఉందండి. అభం శుభం తెలియనటువంటి అమాయకుల మీద, ఆడపిల్లల మీద ఇంత దారుణంగా ప్రవర్తిస్తారా? పిన్ టు పిన్ ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు పోలీసులు. అసలు ఏం జరిగిందో కనుక్కునే ప్రయత్నం చేస్తున్నారు. ఆ జామకాయలో మత్తు మందు నిజంగా కలిపించారా లేదా, ఒకవేళ కలిపితే కనుక వాళ్ళు ఆ మత్తు మందు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఎలా చేశారు అనేది కూడా అతి త్వరలోనే బయటకు వస్తుంది. మొత్తం ఆ గ్రామంలో గ్రామస్తులే తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్న పరిస్థితుంది. ఈ కేసుకు సంబంధించి ఇంకా పోలీసులు ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేసి ఎలాంటి డీటెయిల్స్ ఇస్తారో చూద్దాం. కుటుంబ సభ్యులు ఆవేదన మాత్రం మాటల్లో చెప్పలేనిది.